అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కు 4గోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు మొదటిసారి సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో 2 రోజుల పర్యటన నిమిత్తం రావడం జరిగింది. వచ్చినటువంటి ఆయన బహిరంగ సభతో పాటు కుప్పంలో ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి కేడర్తో, అదేవిధంగా జిల్లా ఉండేటువంటి కేడర్తో పాటు అధికారులతో కీలకమైనటువంటి సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మొదటగా బహిరంగ సభలో కుప్పం ప్రజలకు 8వ ఎమ్మెల్యేగా తనని ఆశీర్వదించి 4గోసారి సీఎంగా కూడా అవకాశం కల్పించినటువంటి కుప్పం ప్రజలు తనను మనసులో పెట్టుకుని తనపైన నమ్మకం వచ్చి అత్యధిక మెజారిటీ కాకపోయినా ఒక మేరకు 40,000కు పైగా మెజారిటీ తెప్పించడానికి నిజంగానే ఆయన పాదాభివందనాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కుప్పంలో తన విజయం కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, అదేవిధంగా తనపైన నమ్మకంతో ఓటు వేసినటువంటి ప్రజానికానికి తమ సమస్యలను పూర్తిగా కూడా తాను గుర్తెరిగాను. ప్రతి ఒక్కరి కష్టము తన మనసులో ఉంది. ఏ ఒక్క విషయాన్ని తాను మర్చిపోలేదు. గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా కుప్పం ప్రజలు అనుభవించినటువంటి శాంతి భద్రత సమస్య కావచ్చు, అదేవిధంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి తన మదిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కూడా రానున్నటువంటి రోజుల్లో ఆ ప్లానింగ్గానే ముందుకెళ్తున్నారు. అదేవిధంగా అధికారులతో నిర్వహించినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని చెప్పి కూడా ఉన్నత స్థాయి అధికారులని సీఎం చంద్రబాబు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సింపుల్ గవర్నమెంట్, అదేవిధంగా ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది తన ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆ విధంగానే తన గవర్నమెంట్ ఉండబోతుంది. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఏ ఒక్క మంత్రిని కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలను చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాను. ప్రధానంగా కుప్పం నుంచి, అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి కూడా ఒక సమస్య అని వస్తే ఏ ప్రజానీకానికైనా వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దిశగా కూడా అధికారులు ఇటు ఏదైతే వర్చువల్గా విధానంలో కూడా, అదేవిధంగా ఫిజికల్గా కూడా అవైలబుల్లో ఉండాలని చెప్పి కూడా అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. కుప్పం అభివృద్ధికి ఏదైతే 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది చంద్రబాబు చెప్పడంతో ఒకసారిగా అధికారులందరూ కూడా కంగు తిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 5 ఏళ్ల పాటు కాలం ఉన్నప్పటికీ కూడా 100 రోజుల్లోనే కుప్పం అభివృద్ధి పైన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ప్రతి ఒక్క శాఖకు సంబంధించినటువంటి అధికారులు తనని మీట్ అవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశించడంతో ఒక్కసారిగా కూడా అధికారులందరూ కూడా కంగుతినటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఏదైతే ఆక్వా కావచ్చు, అదేవిధంగా సిల్క్, అదేవిధంగా హనీ, ఇంకా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కుప్పంకు తీసుకురావడంలో, అదేవిధంగా ఇక్కడ కుప్పంలో ఏదైతే మొదటి నుంచి సీఎం చంద్రబాబు చెప్తున్నది ఇక్కడ ఉండేటువంటి సోర్సెస్ను ఉపయోగపడుతూ కూడా వాటిని ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా, అంటే వస్తున్నటువంటి దిగుబడులు, రైతాంగం నుంచి వస్తున్నటువంటి పూలు కావచ్చు, పాల ఉత్పత్తులు, వీటన్నిటిని కూడా బై ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ ఒక హబ్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ హబ్గా, స్కిల్ డెవలప్మెంట్ హబ్గా కూడా కుప్పంని తీర్చిదిద్దుతాను. ఆ దిశగా కూడా ఈ యాక్షన్ ప్లాన్ ఉండాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించి కీలకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం కుప్పం ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి కంచెల శ్రీకాంత్ ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయనకే బాధ్యతలు అప్పచెప్పారు సీఎం చంద్రబాబు. గతంలో ఉన్నటువంటి పిఎస్ మున్రత్నం కావచ్చు, అదేవిధంగా మనోహర్ కావచ్చు, శ్రీనివాసులు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కేవలం కంచెల శ్రీకాంత్ను మాత్రమే కుప్పం పూర్తి బాధ్యతలను అప్పచెప్పడంతో పాటు అధికారులందరూ కూడా ఏదైనా ఉంటే కంచెల శ్రీకాంత్తోనే సమన్వయం చేసుకొని కుప్పం ప్రజలకు ఏ చిన్న సమస్య కూడా రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. దీంతోడు గడిచినటువంటి 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులు, తాను తన సొంత నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే హోదాలో వస్తే జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి తనని అడ్డగించినటువంటి రోజులు, అదేవిధంగా తాను వచ్చినప్పుడు కార్యకర్తలు కలవడానికి వచ్చినటువంటి కార్యకర్తలపైన అనవసరంగా ఏర్పాటు చేసినటువంటి కేసులు కావచ్చు, ఓపెన్ చేసినటువంటి రౌడీ షీట్లు, వాటన్నిటిని కూడా తొలగించి వేయాలని, నిజంగా ఎవరైతే రౌడీయిజంగా, అదేవిధంగా వ్యతిరేకంగా ప్రజలకు సమస్యలు తెచ్చిపెడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి రౌడీయిజం అంటే గొండా షీట్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన దాదాపు 1.5 గంట సేపు పాటు కూడా అధికారులతో, అదేవిధంగా పార్టీ శ్రేణులతో దాదాపు 2 గంటల వరకు సమావేశం జరిగింది. అదేవిధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆయన వినతుల స్వీకరణ కోసం వచ్చారు. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పూర్తి స్థాయిలో ఇటు కడప, అదేవిధంగా కర్నూలు, రాయలసీమ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి రావడంతో ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో 1 గంట సేపు పట్టాల్సినటువంటి ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం కూడా దాదాపు 3 గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు యొక్క పర్యటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు భద్రతా ఏర్పాట్లతో పాటు సీఎం గడిచినటువంటి రోజులపైన ఆగ్రహంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికారుల పైన వేటుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసినటువంటి తీరునైతే మాత్రం కుప్పంలో చాలా స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. 1-2 అధికారులను అయితే మాత్రం, అంటే ఆరోగ్య శాఖకు సంబంధించి కావచ్చు, అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అండ్ రెస్కోకి సంబంధించి పూర్తిగా
కుప్పంకి సంబంధించి రెస్కోలో ఎన్నో అవినీతి కోణాలు వెలుగు చూశాయని చెప్పి గత ప్రభుత్వంలో రెస్కోలో ఉన్నటువంటి చైర్మన్గా వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా తన పర్యటనలో కరెంటును కట్ చేసేటువంటి పనులు చేసినటువంటి వాటిపైన అధికారులపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అధికారులను కూడా దూరం పెట్టాలని, ట్రాన్స్ఫర్లు చేయాలని, అదేవిధంగా వాళ్ళపైన మెమోలు కూడా జారీ చేయాలని చెప్పి కూడా స్వయంగానే సీఎం ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు కూడా దాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనా రానున్నటువంటి 100 రోజుల్లో కుప్పం ప్రజానికానికి అభివృద్ధి దిశగా వెళ్ళడమే కాకుండా వాళ్ళకి ఉండేటువంటి చిన్నపాటి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఇటు వర్చువల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు అధికారులందరూ కూడా అనుక్షణం 24/7 అవైలబిలిటీలో ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికడితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.